ప్రభునామునకు ఘనత కలుగును గాక. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుంటున్నాము. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, యేసు ప్రభు మనతో మాట్లాడినటువంటి లేదా శిష్యులు మనతో మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనం వింటున్నాం. ప్రభు రాకడ దినమును గురించి చెప్తున్నట్టుగా గమనిస్తున్నాము. మరి దాని గురించి అనేకమైనటువంటి సూచనలు యేసు ప్రభు కూడా మనకు చెప్పి ఉన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 29 వరకు చెప్పబడింది ఏమనగా, నోవాహు దినములో జరిగినట్టు మనిషి కుమారుని రాకడ దినంలో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చు కూర్చుండ్రి. అందులో జలప్రలయం వచ్చి అందరినీ కూడా నాశనం చేసెను అని మనం చూస్తున్నాం. లోతు దినములో జరిగినట్టు కూడా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ గొమొర్రాలను విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు దిగి కురిసి వారిని నాశనం చేసినట్టు నాశనం చేసెను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 మనం గమనిస్తే, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్తున్నాడు. 24:3 నుండి 15 వరకు మనిస్తే, ఆయన ఒలీవ కొండలో కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు వచ్చి ఏకాంతంగా ఆయన ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఇవి మాతో చెప్పమన్నప్పుడు యేసు వారితో ఇట్లా, నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుండా చూచుకొనుడి. అనేకులు వచ్చి నా పేరిట ఇదిగో ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ఒక క్రీస్తు ఉన్నాడు అంటే మీరు మోసపోవద్దు. పలువురిని మోసపరచెదరు. పలువురు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరుగుతున్నవి అని మనకు తెలుసు. మనం కూడా వింటున్నాం. యుద్ధ సమాచారాలు వీటి గురించి మనం చూస్తున్నాం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము తిరుగుబాటు చేసేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుచున్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నవి కనుక మనం ఎంతో జాగ్రత్త పడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారై ఉన్నారని మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, మీరు నా నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించబడు ఒకరినొకరు ద్వేషించును. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేసేదరు. అక్రమం విస్తరించేదట. అనేకుల ప్రేమ చల్లారిపోను గనక మరి యేసు ప్రభు వచ్చేటటువంటి గడియ గుర్తించేటటువంటి కొన్ని సూచనలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందం వరకు సహించువాడే రక్షింపబడును. అంత మట్టికే కాదు, ఈ రాజ్య సువార్త అందరికీ తెలియపరచబడవలసి ఉన్నది అని కూడా మనం చూస్తున్నాం. అటు తర్వాత అందం వచ్చును. కాబట్టి ఏ సమయం ప్రభు వచ్చినా మనం ఆయన్ని ఎదుర్కొనగలిగిన స్థితిలో ఉన్నామా లేదా, మన ఆత్మీయ స్థితి ఎలాగుందో లేదో, మనల్ని ఎవరు మోసపరచకుండా వాక్యం ఎదిగిన వారై వాక్యానుసారంగా వాక్యాన్ని చేతపట్టుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనమందరూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి ఆత్మీయ అనుభవంలో మనం ముందుకు సాగుటకు ప్రతి సూచన గురించి మనం గుర్తించి వాక్యం ఎరిగిన వారై దేవుని సన్నిధిలో కనబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని రాకడే ఎప్పుడు ఉంటుందో మాకైతే తెలియదు రాజా, నీకు స్తుతి స్తోత్రం. అనేకమైన సూచనలు ఇప్పుడు లోకంలో మాకు కనబడుతున్నాయి. మీ ద్వారా చెప్పబడినటువంటి సూచనలు కనబడుతున్నప్పుడు మేము సిద్ధపడటకు మీరు మాకు సెలవిచ్చిన ప్రకారంగా మాలో ప్రతి వారు నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయమని కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.